హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను బెల్లం గవ్వలు చేశానండి. మైదా పిండితో కాదు, గోధుమ పిండితో అన్నమాట. చాలా బావుంటాయి టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీ కప్ అయితే తీసుకోండి. మా ఇంట్లో ఇంత పెద్ద కప్పుతో 2 కప్పులు చేసినా కూడా మా వాళ్ళు 4 రోజులు కూడా ఉన్నియ్యరు. సో, నేనైతే పెద్ద కప్పు గిన్నె తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తుంటే కుదురుతాయో కుదరవో కాబట్టి చిన్న కప్పు తీసుకోండి. సో, నేనైతే 2 పెద్ద కప్పులు ఆల్మోస్ట్ కేజీకి కొంచెం పిండి మిగిలింది. ఆశీర్వాద్ గోధుమ పిండి. సో, 2 కప్పులు గోధుమ పిండికి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా. మీరు కప్పుని బట్టి తీసుకోండి. కొంచెం చక్కెర, తర్వాత యాలకుల పొడి వేసినా టేస్ట్ బావుంటుందని జెప్పేసి. సో, బటర్ అయితే ఒక 50 గ్రామ్స్ బటర్ అయితే కాంచి వేశాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. తర్వాత ఈ పిండినైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనం పిండి లూజ్ కలిపినామనుకోండి ఆయిల్ పీల్చుకుంటాయి ఇవి. సో, కొంచెం వాటర్ పోసుకుంటా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మన పూరి పిండి కంటే కూడా ఇంకొంచెం గట్టిగా కలుపుకుంటేనే బాగొస్తుందన్నమాట. గవ్వలు మంచిగా క్రిస్పీగా కరకరా అంటాయి. నేనైతే ఇక్కడ సాల్ట్ ఏసుకోలేదు. మీరు వేసుకుంటే ఒక పించ్ సాల్ట్ ఏసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ బటర్ వేసా కాబట్టి బటర్‌లో సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ ఎయలేదు. మీరు బటర్‌కి బదులుగా మంచిగా నెయ్యి ఉంటే ఇంట్లో వాడే నెయ్యి వేసుకోండి. చాలా బావుంటాయి టేస్టు. మా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి నేను బటర్ వేశాననమాట. సో, ఇలా కలిపి పెట్టుకొని చిన్న చిన్న ఉంటలైతే చేసుకోవాలండి. ఇక్కడ చూపిచ్చే సైజు. నేను ఉంటలు మా ఆయనని చేయమనిస్తే పెద్ద పెద్దగా చేసినాడనమాట. ఇగ నాకసలే పిండి క్వాంటిటీ ఎక్కువుంది గాబట్టి నేనొక్కదాన్ని చేయలేనులే అని జెప్పేసి, నేను గూడా మా ఆయన జేసిన దానిలోనే గవ్వల్లాగా చేసేసినాననమాట. చిన్న చిన్న ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతాయండి ఇవి. సో, నేను మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నా అనమాట. ఎలాగో తినేది వాళ్ళే గదా! సో, ఇక్కడ కొన్ని ఉంటలు చేయమంటే పెద్ద పెద్దగా చేసినాడు. ఇంక నేను గూడా మళ్ళీ ఓపిక లేక ఆ ఉంటలను అలాగే గవ్వలు చేసిన. ఇలాగ గవ్వలది చెక్కది ఉంటుంది గదా! దాని మీద ఇలా ఒత్తితే గవ్వలాగా షేప్ వచ్చేస్తుందనమాట. సో, ఇలా రాకపోయినా మన ఇంట్లో మనం డీప్ ఫ్రైకి వాడతాం జూడండి. ఒకటి గరిటె డీప్ ఫ్రైకి. దాని మీద లైట్‌గా పైనుండి ఇట్లా ప్రెస్ చేసినా వస్తదండి. ఇదే ఉండాల్సిన పని లేదు. సో, నేనైతే పక్కింటక్క దగ్గర చెక్క తెచ్చుకొని గవ్వలైతే ఇలా తయారు జేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం దూరం దూరం పెట్టుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. తర్వాతయితే కొంచెం లైట్‌గా ఆడితే ఏందంటే ఆయిల్ పీల్చుకోదు. సో, మనం గవ్వలు చేసుకునే లోపు అవి ఆరిపోతా ఉంటాయి. ఇలా ప్లేట్‌లలో అయితే పెట్టుకున్నాననమాట. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిలేసి అది కొంచెం హీట్ అయిందా లేదా ఒక టేస్ట్ చూస్తే అది బాగా హీట్ అయితే అన్ని ఫాస్ట్‌గా గవ్వలైతే అన్ని వేసేసుకొని, ఈ గవ్వలు వేయించడం గూడా కొంచెం టైం పడుతుందండి. బట్ టేస్ట్ బావుంటాయి. కాకపోతే మైదాతో చేసుకోవద్దండి. మైదా అన్‌హెల్తీ గదా! కొంచెం గోధుమ పిండితో చేసుకుంటే బావుంటాయి. ఇంకా నాకు కొంతమంది పేనిరవ్వతో చేయొచ్చు అన్నారు. ఆ పేనిరవ్వతో ఎలా చేయాలో తెలవదని నేను గోధుమ పిండితో చేశాననమాట. మీకు వీలైతే పేనిరవ్వతో ట్రై చేయండి. ఇంకా చాలా బావుంటాయంట. సో, ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. బట్ మైదాతో చేస్తే కొంచెం సాఫ్ట్ ఉంటాయి. గోధుమ పిండివి గూడా బావుంటాయి టేస్టు. ఒకసారయితే ట్రై చేయండి. మైదా కంటే గోధుమ పిండి బెటర్ గదా! సో, మైదా అసలు వాడొద్దంటున్నారు గాబట్టి, ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్యాన్‌లో పక్కకు పెట్టుకొని, తర్వాత మనం బెల్లం పాకం అయితే పట్టుకోవాలి. కొలత పెట్టుకొని నాకు 2:30 కప్పులు పెద్ద గిన్నెలతో వచ్చినాయన్నమాట. నేను ఒక కప్పున్నర ఇందాక చూపిచ్చాను గదా! ఆ కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను. గవ్వలు పాకం పట్టడానికి. సో, ఈ కప్పున్నర బెల్లం అనేది వేసేసి కొంచెమే వాటరేసుకున్నా అనమాట. ఇవన్నీ వచ్చాయి గవ్వలు. సో, నేను ఆల్మోస్ట్ కేజీ పిండి చేస్తే అన్ని గవ్వలొచ్చాయన్నమాట. కొంచెం వాటరేసుకొని కొంచెం డ్రాప్స్ ఒక 50 ఎంఎల్ అనుకోండి. వాటరేసేసి ఇదంతా పాకం పట్టాలన్నమాట. బెల్లం అంతా కరిగిపోయి. వీలైతే ఒకవేళ మీకేమన్నా బెల్లంలో ఇసుక అట్లుంటాయనుకుంటే కరిగినాక ఒకసారి వడగట్టుకోండి. సో, ఇలాగ వేసుకున్న తర్వాత ఇదంతా కరిగిపోయి లైట్‌గా వేళ్ళ మధ్యలో పెడితే జస్ట్ తీగ పాకం. ఈ బెల్లం అంతా కరిగినాక మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ సన్న తీగ పాకం వస్తే చాలండి. అప్పుడు మంచిగా గవ్వలకి బెల్లం అనేది బాగా అతుక్కుంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నా గదా! సన్న తీగ. ఆ తీగొస్తే చాలు కరిగిన తర్వాత. ఇక మనం గవ్వలైతే వేసేసి ఫాస్ట్‌గా బాగా కలపాలండి. సో, గవ్వలనేవి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. అప్పుడే మనం బెల్లం పాకం పట్టిన తర్వాత గూడా మనకు క్రిస్పీగా ఉంటాయన్నమాట గవ్వలు. కాకపోతే ఇవి గోరువెచ్చగున్నప్పుడే
మంచిగా ప్లేట్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని విడదీసుకోవాలి. అప్పుడే విడిపోతాయి. లేకపోతే అలాగే అతుక్కుంటాయన్నమాట. ఇవైతే బెల్లం గవ్వలు చాలా అంటే చాలా టేస్టీ‌గొచ్చినాయండి. కరెక్ట్ నేనివి జేసే టైంకి మా జోసి స్కూల్ నుండొచ్చింది. మస్తు బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా ఇంట్లో ఈ బెల్లం గవ్వలు. చేయడం కొంచెం ప్రాసెస్ కానీ, మీరు కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటే మంచిగా జేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీ అనిపించినాయి. మా వాళ్ళైతే ఇన్ని గవ్వలు గూడా 4 రోజులకి ఖతం జేసినారనమాట. మా జోసి స్నాక్స్‌లోకి ఇవే తీసుకెళ్తుంది. ఈవినింగ్ వచ్చినా అండి ఇవే తింటుంది. మా ఇంట్లో మొత్తం తిని ఖాళీ చేస్తారు. తర్వాతైతే ఇవి మళ్ళీ బెల్లంతో ఇంకో రెసిపీ ఏంటిదంటే మకానా అండి. పూల్ మకానా. మకానా మనకి మార్కెట్‌లో దొరుకుతుంది గదా! సో, నేనైతే డీమార్ట్‌లో తెచ్చాననమాట. ఇవి కొంచెం కాస్ట్‌లీ గానీ మకానా చేయడం ఈజీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మకానా అయితే. కాకపోతే కొంచెం ఇప్పుడు బాగా రేటున్నాయి. నేనివి డీమార్ట్‌లో అయితే తెచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి 200 గ్రామ్సే చాలా కష్టపడినాయండి. ఇంతకు ముందు కొంటే కొంచెం కాస్ట్ పెరిగినాయి. చూడండి రూ. 243 పడినాయి. 152 గ్రామ్సే రూ. 243 పడినాయి. ఇంతకుముందు మాత్రం 200 గ్రామ్సు 200కి అలా వచ్చేవన్నమాట. ఈ మధ్య ఇంకా కాస్ట్ పెరిగినాయి. సో, మకానా అయితే ఫస్ట్ మనము బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అలా. లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకొని, ఎప్పుడైతే ఇవి క్రిస్పీ అయ్యి మనం ఇలా చేతులతో విరిచేస్తానే అంటే మెత్తగా పొడి కావాలి క్రిస్పీగా. అలా అయినంత వరకు వేయించుకోవాలనమాట. ఈ మకానం మనం బెల్లంలా అంటే ఇప్పుడు మనం బెల్లంతో అయినా చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ వేయించుకొని ఒక స్పూన్ నెయ్యేసి పిల్లలకు సాల్ట్ ఏసి ఇచ్చినా తింటారు. కారం, సాల్ట్, బటర్ అట్లా వేసి. ఇంకా వేరే వేరే రెసిపీస్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో కొంచెం ఇట్లా స్వీట్ మకానా తిననీకి ఇష్టపడతారనమాట. సో, ఇలా కొంచెం మంచిగా వేయించుకున్న తర్వాత కొలత పెట్టుకోవాలనమాట. 2 మకానాకి 2 2 గిన్నెల మకానాకి నేను ఒక ముక్కాలు గిన్నె బెల్లం అయితే వేశాననమాట. ఇలా మనం విరిచేస్తానే మకానా క్రిస్పీగా విరిగిపోవాలి. అప్పుడే మకానా బాగా వేగినట్టు. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోండి. మకానా అయితే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. నేనైతే మా ఇంట్లో అయితే ఇవి 2 డేస్‌కే ఖాళీ చేస్తారు. నాకింత కష్టపెట్టి తెచ్చినా వీళ్ళు అసలే తొందరగా ఖాళీ చేస్తారని నేను ఎప్పుడో ఒకసారి తెస్తాననమాట. కానీ చేయడం ఈజీ అనమాట ఇవి. సో, నేను కొలత పెట్టుకుంటున్నాను. సో, నాకివి 2 కప్పులేమో వచ్చాయండి. సో, 2 కప్పులొస్తే నేను ముక్కాలు కప్పు బెల్లం అయితే వేశాననమాట. వేసి కొంచెం వాటరు వేసి జస్ట్ ఇది బాయిల్ అయిపోయి అంతా కరిగిపోతే చాలండి. దీంట్లో మనమేమి అంటే పాకమేమి అవసరం లేదు. జస్ట్ కరిగిపోతే ఒక్క స్పూన్ నేనిక్కడ బటర్ వేశాను. బటర్ వేసి మంచిగా కరిగేంత వరకు అంతా కరిగిన తర్వాత ఈ మఖానా వేసి మనము మఖానాకి అంత బెల్లం పాకం పట్టేలాగా చూసుకోవాలి. అంతే అండి. ఈజీగా అయిపోతుంది మకానా మాత్రం చేయడం అయితే చాలా ఈజీ అన్నమాట. బట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేసిన వెంటనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే విడదీసుకోండి. నేను స్కూల్ టైమ్ అయిందని జెప్పి అలా వదిలేసి ఎళ్ళాను. అందుకే నేను పీకేసరికి ఇగోండి వైట్ వైట్ కొంచెం ఊడొచ్చినాయన్నమాట. నేను కొంచెం లేట్‌గా తీశాను. మీరు మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. అప్పుడే మంచిగా తొందరగా విడివిడిగా వస్తాయన్నమాట. నేను తీసేసరికి టైం అయింది గాబట్టి అవి కొంచెం కొంచెం అతుక్కొని పోయినాయన్నమాట ఇక్కడ. సో, ఈ వీడియో నచ్చితే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. తర్వాత షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.